చెల్లించవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినానికి సంబంధించిన కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. దయచేసి మనందరికి తెలుసు, కీర్తన గ్రంథము 127 3వ వచనంలో ఒకసారి చదువుతారా? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. మరి కొంచెం గట్టిగా చెప్దాం. అంటే ఎండ కూడా మనకి ఏమి కలగనివ్వకుండా, ఏ తెగులు నీ గుడారమును సమీపించనివ్వకుండా మనం 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుతాం గట్టిగా. కొంచెం గట్టిగా చెప్పాలా? ఈ బడ్డపాడు వినిపించాలండి. దేవునికి స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో 3 బహుమానాలు చాలా ప్రాముఖ్యమైనవండి. 3 బహుమానాలు, ఇంతకు మించిన బహుమానాలు మరొకటి లేవు. అది మొట్టమొదటి బహుమానం ఏంటినంటే, ప్రియ దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. మొట్టమొదటి బహుమానము దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి బహుమానం ఎవరండి? దేవుడు. రెండోది అంటే ఆ దేవుడే కానీ సృష్టించకపోతే సృష్టి లేదు, మనము లేము. రెండో బహుమానం ఏంటో తెలుసండి? రెండో బహుమానం ప్రియ దేవుని పిల్లరా, మరి ఒక్కసారి ఆలోచించినట్లయితే దేవుని సేవకుడండి. చెప్పండి, ఎవరట? మొట్టమొదటి బహుమానం దేవుడు. ఆయన లేకపోతే సృష్టి లేదు, మనము లేము, ఈ లోకంలో జీవించే అవకాశాలు కూడా లేవు. రెండో బహుమానం దేవుని సేవకుడు. ఆ సేవకుడు ఉండబట్టే నిజమైన రక్షకుడు ఎవరో ఆయన్ని తెలియచేయటానికి, రక్షణ మార్గమును చూపించటానికి కారణమయ్యింది. రెండోది సేవకుడు. ప్రపంచంలో అద్భుతమైన బహుమానం మొదటి దేవుడు, రెండోది సేవకుడు, మూడోది ఇప్పుడు మనము స్తుతిస్తున్నాం కదా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానం. ఈ బహుమానమే ఈ ప్రపంచంలో గొప్ప విలువైన బహుమానాలు ఈ 3. అయితే ప్రియులారా, ఈ బహుమానాన్ని గూర్చి మనం ఇక్కడ ఇలా మనమందరం చేరి దేవుని మహింపరుస్తున్నాం కనుక, ఈ బహుమానాన్ని ఎలా ఉంచితే ఆ దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదిస్తాడో ఒక్క 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దయచేసి దేవుని ఆ లేఖనాలు మనం పరిశీలన చేస్తే మనకు తెలుసు, యోబు 1వ అధ్యాయం 4వ వచనం కానీ మనం ధ్యానం చేస్తే, చదవద్దు, మీరు తర్వాత విషయాలు చూసుకోండి. తన పిల్లల కొరకు యోబు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కృపరులు సాక్ష్యం ఇచ్చారు. పిల్లలు లేనప్పుడు అన్న ఎలాగైతే ప్రార్థించిందో ఆ విధంగా ఇరువురు కలిసి 6 సంవత్సరాల ప్రార్థన పోరాటంలో దేవుడు అనుగ్రహించిన బహుమానం. దేవునికి స్తోత్రం చెప్పండి. 6 సంవత్సరాల ప్రార్థన పోరాటంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమానం. అయితే ఆ బిడ్డ బ్రతికి, ఆ బిడ్డ అభివృద్ధి చెంది ఆశీర్వదించబడాలి అంటే మనకు తెలుసు, యేసు ప్రభువారే కానీ, లేదా అన్నాను ప్రేమించి ఇచ్చిన బిడ్డ సమూయేలే కానీ, అతడు దేవుని దయందు మనుషుల దయందు అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎదిగి బలము పొంది, అంటే ఎదగాలి, బలవంతులు అవ్వాలి, అభివృద్ధి చెందాలి. వాళ్ళు ఎదగాలి, బలము పొందాలి, అభివృద్ధి చెందాలి. దీనికి కారణం ఏంటయ్యానంటే దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పిల్లలు ఆ విధంగా ఎదిగి బలం పొంది అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వారి కొరకు, ఇంతవరకు బిడ్డ కొరకు, బిడ్డ లేరని, బిడ్డ కావాలని ఎంత ప్రార్థన చేశారో, ఇప్పుడు అంతకు మించి, అంతకన్నా ఎక్కువగా ప్రార్థన, దైవ సన్నిధిలో ఉండి బిడ్డ కొరకు ప్రార్థన చెయ్యాల. వాళ్ళే కాదు, మనము కూడా
ప్రార్థన చేయాలి. పసిపిల్లల ప్రాణాల కొరకు, అవసరమైతే అంగలార్పు, కన్నీరు చాలా అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంగలార్పు విద్య, వారి కొరకు కన్నీరు కార్చే అనుభవం, ప్రార్థించే అనుభవం. నిజంగా చూడండి, బిడ్డల కొరకు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు వారి జీవితంలో వారు ఎదుగుతారు, బలం పొందుతారు, అభివృద్ధి చెందుతారు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన కావాలి పిల్లల కొరకు. రెండోది మనకు తెలుసు, ఈ మాటలు మీరు తర్వాత చదువుకోండి. నిర్గమాకాండం 2:1-2 వచనాల్లో మోసే గారు మనకు కనబడతారు. పిల్లరా, చాలా సుందరమైన బిడ్డ. అప్పటికే చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతున్న ఆ కాలంలో తల్లి జమ్ముపెట్టులో తన నుంచి ఏ ప్రాణహాని జరగకుండా, బిడ్డ చనిపోకుండా కాపాడుకొని గొప్ప నాయకునిగా తీర్చిదిద్దటానికి నాంది అయ్యింది తల్లి. ఆ తల్లి చేసిన పని ఏంటో తెలుసా? మోసేను రెండోదిగా భద్రపరచింది. దేవునికి స్తోత్రం. అంటే రెండోది మన పిల్లల కొరకు. మనమంతా పిల్లల కొరకు, చాలామంది నీ పిల్లల కొరకు ఏం సంపాదించావునంటే పొలం ఉంది అంటాడు. నీ పిల్లల కొరకు ఏం చేసావయ్యారంటే 2 ఇల్లులు ఉన్నాయి అంటాడు. నీ పిల్లల కొరకు ఏం చేసావంటే ఆ సావిట్లో 2 ఎద్దులు, 2 ఆవులు, 2 గొర్రెలు ఉన్నాయి అంటారు. కాదండి. మొదట ప్రార్థన, రెండోది ఆ బిడ్డను భద్రపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బిడ్డననే కాదండి, మన బిడ్డలను కూడా అదే పని మనము చేయగలగాలి. భద్రపరచాలి బిడ్డలను. ప్రార్థనతో వారిని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా పెంచాలి. రెండవదిగా భద్రపరచాలి. అప్పుడు ఏమవుతారు తెలుసా? ఎదుగుతారు, బలం పొందుతారు, అభివృద్ధి చెందుతారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. 2 విషయాలు చెప్పేశాను, 3వ మాట కూడా చెప్పేస్తాను ప్రియులరా. 3వదిగా ఆ పిల్లలను ఏం చేయాలో తెలుసండి? వారికి ప్రభు యొక్క వాక్యములో వారిని పెంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా పెంచాలటండి? వాక్యములు పెంచాల. ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటుంది కదా, 11-19 వచనం. ఒక్కసారి ఆ మాట చదువుతారా? ద్వితీయోపదేశకాండము 11 వచనం. నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని, అనగా వాక్యము వారి కళ్ళ ముందు ఉండాల. అది ఇంట్లోనైనా వారికి నేర్పించే ప్రతి విషయంలో కూడా వాక్యం ఎవరండి? మనందరికీ తెలుసు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. చాలా మందికి దేవుడు ఏంటంటే తెలియటం లేదు. కనబడిందంతా కూడా దేవుడు అనుకుంటున్నారు చాలా మంది. కనబడింది దేవుడు కాదండి. కనబడకుండా నిన్ను కాపాడుతూ నీకు జీవాన్ని ఇస్తూ నడిపిస్తున్నాడే ఆయనే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంత భయంకరమైన ఎండలో కూడా ఒక చల్లటి వాతావరణం నీకు వస్తుంది. ఏ ఫ్యాన్ వేస్తే వస్తుందండి? ఇలాగా ఈ గాలి ఏ ఫ్యాన్ వేస్తే మనకు తగులుతే చెప్పండి. అంటే ఈ ఎండ, ఈ వాతావరణంలో ఒక చల్లటి గాలి మన మీదకి వస్తుందంటే ఇది కనబడుతుంది గాలి. అరే స్పర్శ అవుతుందిగా, గాలి తగులుతుంది శరీరానికి. అంటే కనిపించకుండా ఒక శక్తి, ఒక దైవం, దేవుడు నడిపిస్తున్నాడండి. ఆయనేనండి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. కొడతారా చప్పట్లు? నమ్మినట్లుగా గట్టిగా చప్పట్లు ప్రభుని మహింపరచండి. ఆయనే ఒక కుమారుడిగా వచ్చి, కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎదిగి బలము పొంది అభివృద్ధి చెందేవారికి ఆయనలాగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా మనం ఉండాలని ఆయన మన కొరకు తన ప్రాణాలు కూడా సమర్పించారు ప్రియులారా కదా.
ఆయన మన కోసం ఏం చేశాడు? ఆయన తన ప్రాణాలు ఇచ్చారు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడి మానవుడు చేస్తున్న పాపాలు బట్టి, దోషాలు బట్టి, అతిక్రమాలు బట్టి, పిల్లరా చేతులతో చేసిన పాపము కొరకు ఆయన చేతులకు మేకులు, కాళ్ళలో మేకు, ప్రక్కలో బల్లెపోటు, తలపైన ముండ్ల కిరీటము, అనువనువున గాయపరచబడ్డాడు. నీ కొరకు, నా కొరకు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడి యేసు శిలువలో బలి అయిపోయారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎదగాలి, బలం పొందాలి, అభివృద్ధి చెందాలి. ఎంతవరకు? భూమి మీద కాదు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, నింపండి. ఇక్కడ వరకే కాదు. ఈ అభివృద్ధి ఎంతవరకు తెలుసా? పరలోకంలో నిత్య జీవం, అంటే జీవము కలిగి ఆ జీవితాన్ని జీవించినంత వరకు కూడా దేవుడు నిన్ను విడిచి పెట్టరు. దేవునికి స్తోత్రం. ఆయన అరచేతులలో మనల్ని చెక్కి ఉన్నాడు. ఇప్పుడు ఈ బిడ్డకి ఆకారము, ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారో బిడ్డ కూడా అలాగే వచ్చాడు కదా. దేవుడు ఎలా ఉన్నాడో మనల్ని కూడా అలాగే పంపించాడు. స్తోత్రం చెప్పండి. ఆయనకి మనకు ఒకటే తేడా, ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మనం పాపులము, ఆయన పరిశుద్ధుడు. మనం పాపులం, మనలో పాపం ఉంది, ఆయనలో పరిశుద్ధత ఉంది. అయితే మనలను పరిశుద్ధపరచటానికి ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు కార్చాడని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఆయన మరణం మన జీవితానికి ఆశీర్వాదం, మన జీవితానికి రక్షణ, మన జీవితానికి ఆనందం, మన జీవితానికి ఆరోగ్యం, మన జీవితానికి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో దేవుడు కలుగు చేయవారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టి చెప్తాం హల్లెలూయా. ఎందుకంటే సేవకులు ఉన్నారు కనుక నేను ఎక్కువ చెప్పడానికి ముందడుగు వేయడం లేదు. ఎదిగి చెప్పాలా, ఎదిగి బలం పొంది అభివృద్ధి చెందాలా. ఎవరో మన కృపారావు బిడ్డ, అలాగే మన పిల్లలు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే వాళ్ళు ఆ విధంగా ఉండాలి అంటే మూడు విషయాలు చెప్పాను. మొదటిది ప్రార్థన. చెప్పండి, వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన. అదే గొప్ప సంపాదన. రెండోది చెప్పాలా, రెండోది చాలా జాగ్రత్తగా భద్రపరచాలి. అందరిలా కాదు, అలా వదిలికూడదు, ఎలా పెడితే అలా చూడకూడదు. చాలా చక్కగా భద్రపరిచి కాపాడి దేవుని ఆధీన స్వాధీనంలో పెంచాలి. ఏ హాని జరగకుండా, ఏ నష్టం జరగకుండా, ఏ బలహీనత సంభవించినా అడ్డుపడి మనము భద్రపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడోది వాక్యాన్ని నేర్పించాల. పాట వినబడుతుండాల పిల్లల బిడ్డడికి. పాటలు మాటలు వినబడుతూ ఉంటే, ఆ చూస్తున్నప్పుడు వాక్యాలు కనబడుతున్నప్పుడు అవి అలాగా వారి జీవితంలో ఏమండి లోపల జీర్ణించుకొని, అందుకే వాక్యం ఎక్కడ దూరుతుందో తెలుసు. అందుకే వాక్యం ఈ విధంగా చెప్పిందేమో. ఆయన వాక్యం అట రెండంచులు గల వాడిగల ఖడ్గమట, అది ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే ఇప్పుడు ఆ పసిబిడ్డకు, ఆ పసి కన్నుకి ఇప్పుడు ఆ లోపల వాక్యం జీర్ణించుకుంటే వాడు ఇప్పుడు చెడిపోవడానికి అవకాశాలు లేవు. చెప్పలేడు ప్రభువును మహింపరచండి. అద్భుతమైన బిడ్డగా ఉంటాడు, అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాడు. దేవుడు ఈ మాటల కొరకు దీవించ. చిన్న ప్రార్థన చేద్దాం. ఎదిగి బలం పొంది అభివృద్ధి పొందుటకు కృపారావు అబ్బాయికి దేవుడు సహాయం చేసి ఈ వాక్యపు శక్తి ఆ బిడ్డలో పనిచేసినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకి ఎత్తారు ఒకసారి. అందరు 2 చేతులు పైకి ఎత్తండి. బలమైన అద్భుతమైన దేవ, ఘనమైన తండ్రి, నీకు వందనాలు. చెప్పబడిన నీ ప్రతి మాట నీ బిడ్డల హృదయాలలో ఫలింపు చేయను ఆయన. ప్రత్యేకంగా కృపారావు, ఇదిగో సేవకురాలు, వారిని ప్రేమించిన అద్భుతమైన బిడ్డకు యేసు నామములో గొప్ప దీవెనకరముగా ఈ సమయము నుండి మార్చబడును గాక. తన మీద మీ ఆత్మను ఉంచండి, మీ సన్నిధి ఉంచండి, మీ పరిశుద్ధాత్మ శక్తి నుంచి మీ కార్యం జరిగించి ఇక్కడ వచ్చిన వారందరి జీవితాల్లో మీ బలమైన కార్యాలు చేయమని
ఆ బిడ్డతో పాటు అనేక మంది బిడ్డల జీవితాల్లో మీ బలమైన కార్యాలు జరిగించమని, ఈ మాటలు ప్రతి హృదయంలో యేసు నామములో ఫలించబడును గాక. కార్యం చేస్తున్నారని నమ్మి స్తుతిస్తూ ఆ బిడ్డను, కుటుంబాన్ని, చేరువచ్చిన మమ్మల్ని అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ మిగతా కార్యక్రమం మీ ఆత్మతో నడిపించమని యేసు నామమును అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్.